హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. బగారా రైస్ అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టంగా తింటారు, అంతే కదా. సో మరి ఈ బగారా రైస్లో కొంచెం మనం ఎగ్ని యాడ్ చేసామనుకోండి, ఎగ్ బగారా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి నార్మల్ చేసుకునే బగారా రైస్ కంటే కూడా చాలా బెస్ట్గా ఈ రెసిపీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మరి చాలా సింపుల్గా ఈ బగారా రైస్ని ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా అయితే దీనికి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, దీంతో పాటు యాలకులు ఈ 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆనియన్ వచ్చేసి ఈ విధంగా పొడుగ్గా మనం కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే గోల్డ్ కలర్ కంప్లీట్గా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది, బగారా రైస్కి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. మర్చిపోకండి, ఎప్పుడైనా మనం బగారా రైస్, బిర్యానీ, చికెన్, మటన్ ఇలాంటి స్పెషల్ ఐటమ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే పుదీనా తీసుకోవాలి, దీంతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ఎర్రగా ఉన్న టమాటాలని, ఒక 2 టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కాస్త మనకి ఈ టమాటా వచ్చేసి మగ్గాలన్నమాట. సో నేనైతే ఇక్కడ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ప్రిపేర్ చేసేస్తున్నాను. సో కాస్త మనకి టమాటా మగ్గితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకుని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా కాస్త మనం లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇది ఇంకొంచెం మనకి ఈ టమాటా వచ్చేసి మెత్తగా అయిపోతుంది. అంతే అండి, ఇందులో ఇంకా తీసుకోవాల్సింది ఏది లేదు. అంటే కారం పొడి కానీ, పసుపు కానీ ఇలాంటి ఏది కూడా యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి మెజర్మెంట్ వాటర్ని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ వాటర్ వచ్చేసి 1 కప్ రైస్కి 2 కప్ ఆఫ్ వాటర్ని ఇక్కడ నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, వాటర్ వచ్చేసి బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో రైస్ వచ్చేసి తీసుకుంటున్నాను నేను. రైస్ మీరు ఎన్ని కేజీలైనా తీసుకోండి, సేమ్ మెజర్మెంట్ అనమాట. సో 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్. ఇందులో బాస్మతి రైస్తో నేను ఇక్కడ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. సో చాలామందికి డౌట్ ఏంటంటే చాలా కేజీస్ అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఎలా మేడం అని అడుగుతున్నారు. సో సేమ్ ప్రాసెస్ అనమాట, కానీ మెజర్మెంట్ వాటర్ మాత్రం కరెక్ట్గా తీసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టాలి, ఎందుకంటే వాటర్ వచ్చేసి మనకి కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. అంటే కంప్లీట్గా ఈ వాటర్ మొత్తం రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్గుతో నేను ఇక్కడ చిన్న చిన్నగా పైన కొంచెం హోల్స్ లాగా చేస్తున్నాను. సో ఇలా గుంతలు చేసుకుంటే మనకి ఈ ఎగ్ అనేది ఇందులో వేసినా మనకి ఏంటంటే స్ప్రెడ్ అవ్వదన్నమాట. ఆ రైస్ మీద స్ప్రెడ్ అవ్వకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఒక 5 ఎగ్స్తో 6 ఎగ్స్తో కూడా ఇలా మీరు చేయొచ్చు. ఇక్కడ నేను చేసినటువంటి ఈ రైస్ వచ్చేసి ఒక 3 మెంబర్స్ ఈజీగా తినేయచ్చు. సో ఈ విధంగా ఎగ్ని మనం తీసేసుకోవాలి. తీసిన తర్వాత కొంచెం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందులో ఈ రైస్లో ఉన్నటువంటి వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి మనం లో ఫ్లేమ్ మీద పెట్టేయాలి. లో ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత ఇక్కడ మూతని కవర్ చేసేయాలి. ఈ లో ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత ఎగ్ వచ్చేసి కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది. లోపల వరకు కూడా పచ్చిగా లేకుండా చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. సో నేను ఇక్కడ ఇంకొంచెం ఇక్కడ తీసి చూపిస్తాను చూడండి. ఇంకొంచెం వాటర్ అనేది మనకి బాటంలో ఉంది. సో ఈ వాటర్ కూడా కొంచెం మనకి అబ్జర్వ్ అయిపోయేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఉన్న బగారా రైస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేసామంటే మనం రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టాలి. వాటర్ మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉందనగానే ఈ ఎగ్ని ఇందులో యాడ్ చేసేసి లో ఫ్లేమ్ మీద పెట్టాలి. సో ఇదన్నమాట ప్రాసెస్. సో ఇక్కడ నేను తీసి చూపిస్తాను చూడండి. ఎగ్ అయితే మనకి ఉడికిపోయింది, రైస్ కూడా మనకి మెత్తగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఇక్కడైతే వచ్చేసింది. సో ఇప్పుడు ఎగ్ కూడా ఉడికిందా లేదా ఒక్కసారి మనం టెస్ట్ చేద్దాం. ఇందులో కాంబినేషన్ కర్రీ వచ్చేసి చికెన్, మటన్ కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ అనేది ఉంటుందండి. సో మీరు చికెన్ కర్రీ అయితే ఇందులో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ ఎగ్ చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, మనకి ఇది టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో మనం బగారా రైస్లో ఎగ్ కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాంబినేషన్ కర్రీతో మీరు ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.